అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నిమ్మకాయలు అయితే ముందరేసుకొని ఏమమ్మా చేస్తుంది అనుకుంటున్నారా? ఇక ఇదైతే నా చాలా ఏళ్ళ ముక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా తమ్ముడు చాలా సీరియస్ అయినప్పుడు నేను ఇది ముక్కున్నానని నాకు డౌటు. ఎందుకో తెలీదు, సడన్గా నాకు అమ్మ టెంపుల్కి వెళ్ళాలని, మాల వేసి నిమ్మకాయల హారం అయితే కట్టాలని, తీసుకొని వెళ్ళాలనేసి అయితే ఉంది. కానీ ఇంత సడన్గా ఆలోచన వస్తుందని అనుకోలేదు. కానీ ఎందుకో తెలియదు, తొందరగానే మేము నిమ్మకాయలని తీసుకొని వచ్చేసాను, మాల కూడా కట్టేసాను. అమ్మవారి టెంపుల్కి రేపు వెళ్ళాలంటే నైటే నేను ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను నైట్ చేసుకోవాలా లేదో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే నైటే నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా నియమాలతో మాల కట్టాను. ఎందుకంటే నేను చూసాను కొన్ని వీడియోస్, అంటే మాల కట్టేటప్పుడు మాట్లాడకూడదు, అమ్మ జపమే చేసుకుంటూ కట్టాలని, పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని చాలా ముత్తైదుగా ఎంతో అలంకరణతోనే కట్టాలనేసి నేను బాగా చూసాను. అందుకోసమనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా నిమ్మకాయలు కూడా చాలా ఫ్రెష్గా, చాలా మంచి నిమ్మకాయలు దొరికాయి నాకు. ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంది నిమ్మకాయల హారము. అసలు ఎందుకు ఏమి అని అడిగితే, మా తమ్ముడు చాలా అంటే ఇంకా హాస్పిటల్లో ఇంకా బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడే అనుకున్నాను నేను ఈ మొక్కున్నాను అనేసి. కానీ ఇన్ని రోజులకి నాకు అతి గుర్తుకొచ్చి ఇలా వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అసలు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. ఇంట్లో ఒకరు పోతే ఒకరు చనిపోవడంతో అసలు వెళ్ళలేకపోయాను. ఇక మా సంవత్సరకం కూడా జరిగిపోయింది కాబట్టి చిన్నగా టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడిని ఇంకా ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్తాను. నేను అన్ని వీడియోస్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి అమ్మవారి మాల ఎంత బాగా అలంకరించారంటే అక్కడ కూడాను టెంపుల్లో అంత బాగా ఉంది. అక్కడ ఫోటోలు తీసుకోవడానికి అయితే లేదు, అందుకోసమని నేను తీసుకోలేకపోయాను. చాలా అంటే చాలా బాగుంది మాల. అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం, ఇలా నా మొక్కుబడి తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.